వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు. వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో, అన్నంలో పప్పు కలుపుని తింటాడు. అన్నమే లాక్కున్నాం అనుకో, వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు. అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి. వాడు ఎగిరి గెంతేసి పనిని చికెన్ బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసలాగా పడుంటాడు. ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, వాళ్ళని మనం అలాగే ఉంచాలి. ఇలా ఉంటేనే వాళ్ళు ఓటేస్తారు. ఎంత మూర్ఖత్వం, ఎంత ధైర్యం! వీళ్ళ మనల్ని పాలించేది, వీళ్ళదా అధికారం. చచా, వీళ్ళంత చూడాలి. వీళ్ళకి మనల్ని పాలించే అధికారం లేదు. ప్రజలు చచ్చిపోతున్నారా? విసిగిపోయారు ఈ నాయకులతో. ఒక చిన్న ఊపేరా. ఇన్ని కోట్ల మందిని కన్న తల్లుల్లో ఏ తల్లి సరైన ఒక లీడర్ని కనలేదురా. జన్మనిచ్చిన తర్వాత మా అమ్మ కోరిన మొదటి కోరిక, మా నాన్న సంజీవయ్య గారి ఆఖరి కోరిక.